కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలంలోని రౌతుపాలెం నుండి వంతాడ వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రహదారిని పరిశీలించారు. రహదారి ధ్వంసం కావడంతో వాహనదారులు మరియు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు వివరిస్తుండగా ఇద్దరు ప్రజాప్రతినిధులు స్వయంగా రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడి రహదారి పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి తక్షణ చర్యలు ప్రారంభిస్తామని, ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రౌతుపాలెం వంతాడ రహదారి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు ప్రతిపాడు మండలంలో ఉన్న రౌతుపాలెం టు వంతాడ ఇటు గోకవరం ప్రజల అవసరార్థం వారి యొక్క అభ్యర్థన మేరకు రహదారుల గురించి ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాటి సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూ ఇప్పటికే మన నియోజకవర్గంలో మా కూటమి నాయకుల సహాయంతో రహదారులు అయితే మేము అన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ రౌతుపాలెం టు వంతాడ రోడ్డు గురించి నేను మన ఎంపీ గారికి కూడా చెప్పాను. అటు ఎన్ఆర్జీఎస్ మన పిఆర్ మినిస్టర్ గారైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని గురించి ఈరోజు ఎంపీ గారు నేను ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలోని రహదారిని పరిశీలించి త్వరలోనే ఇప్పుడు మన ఎంపీ గారు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని త్వరలోనే శాంక్షన్ చేయించి ఇక్కడ ప్రజల ఇబ్బందుల్ని అరికట్టాలని త్వరలోనే ఆ శాంక్షన్ అన్నది పైన ఉన్న మన కూటమి నాయకుల సహాయంతో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈరోజు మా అభ్యర్థన మేరకు వచ్చిన మన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పత్తిపాడు మండలంలో రౌతుపాలెం నుంచి వంతాడ రోడ్డు గురించి ప్రజల ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే గారు చెప్పడం, అలాగే జనవాణిలో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పింది జనవాణిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ప్రజల్లో పడుతున్న ఇబ్బందిని వివరించడం జరిగింది. దానికోసం నేను ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఈ రోడ్డును చూసి దీన్ని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి కానీ ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి కానీ దీన్ని రోడ్డు వేయించేలాగా, ప్రజల్ని ఇబ్బందుల్ని తీర్చేలాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూనే, అలాగే ఇచ్చిన సంక్షేమం అన్ని నెరవేరుస్తున్నాయి. ఈ అభివృద్ధిని కూడా ముఖ్య ఇంపార్టెన్స్ తీసుకుని ఎమ్మెల్యే గారు ఇక్కడ కష్టపడుతున్నారు. కూటమి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ప్రభ గారు ఇక్కడ కష్టపడుతున్నారు. సో దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోడ్డును కూడా వేయించడం, అలాగే దీన్ని ఎంజీఎన్ఆర్ఎస్లో గోకవరం వరకు కూడా రోడ్డుని వేయించడం కూడా త్వరలోనే హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళి, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంపల్సరీగా ఫినిష్ చేస్తాం. ధన్యవాదాలు.